ఈరోజు మనతో ఉన్నారు రవి మారుత్, ది ఫౌండర్ ఆఫ్ హార్వెస్ట్. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ వెయిటింగ్ న్యూస్ సార్. ఎలా ఉన్నారు? పాలిటిక్స్ నుంచి కొంత గ్యాప్ వచ్చి నేను కెరియర్ దీనిలోకి రావాల్సి వచ్చింది. హార్వెస్ట్ అనేది ఇప్పుడు ఖమ్మంలో ఒక పెద్ద బ్రాండ్. సో మా సక్సెస్ రహస్యంలో పిల్లలకి చైల్డ్హుడ్ని మిగల్చటం. సో ఇవాళ మా విజయానికి కూడా అదే ఆలోచన. లైఫ్లో ఏమవుదాము అనేది ఒక పర్టికులర్ ఇది వస్తుంది కదా, ఆ ప్రాసెస్లో మీరు ఏమవుదాం అనుకున్నారు ఆ టైంలో? అంటే నేను కెరియర్లో ఏమవుదాం అనేది ఆ టైం 10th క్లాస్ నాటికే నేను కొంచెం పొలిటికల్ మూమెంట్స్తోకి వచ్చేసాను. కెరియర్లో డాక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఇవి లేవు. భారతదేశంలో ఒక రెవల్యూషన్ తీసుకురావాలి అనేదే అప్పుడు మొత్తం నడుస్తూ ఉండేది. టీచర్స్ని సెలెక్ట్ చేయడము, వాళ్ళ క్రైటీరియా, ఎవ్రీథింగ్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుందా, లేకపోతే ఇట్ ఇస్ సిమిలర్? నిజం చెప్పాలంటే మా దగ్గర వర్క్ చేసే టీచర్కి ఇంకో 10,000 ఎక్కువ ఇచ్చి తీసుకెళ్ళటానికి చాలామంది వస్తారు. ఒక ఫేజ్లో కొంతమంది వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం లాస్ అయ్యామో అర్థమైంది. ఒకసారి మా దగ్గర చేరిన టీచరు బయటికి వెళ్దాము అని అనుకోనంత మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి పెట్టారు. కాబట్టి ర్యాంక్స్కి, మార్కులకి మాకు అసలు కొదవలేదు.